సాక్షి ఇవాళ లోపల పేజీలో ఒక ఐటమ్ రాసుకుంది, కాకినాడ పోర్టులో పట్టాభి బియ్యం లారీలు అని. వెంటనే మన తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని ఏమన్నా లాగారేమో, ఈయన అంత స్థాయికి పాపం ఆయన మధ్యతరగతి నుంచి వచ్చాడు, జాగ్రత్తగా కష్టపడ్డాడు, పార్టీ కోసం దెబ్బలు కూడా తిన్నాడు, అందుకని ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది, ఓ మంచి అవకాశం సంపాదించుకున్నాడు, ఈయన ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోయారు అనుకుంటే తర్వాత వార్త చూస్తే ఆ పట్టాభి అని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టేటప్పటికి అది డౌట్ వచ్చింది. తర్వాత చూస్తే అబ్బాయి వార్తే అంటే ఆ విధమైన ఫీలింగ్ని క్రియేట్ చేయడానికి హెడ్డింగ్ పెట్టినట్టున్నారు. కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా స్టెల్లా ఎల్ నౌకను తనిఖీ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందంటే అడావిడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే సముద్ర జలాల్లో ఉన్న కెన్స్టార్ నౌకను కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. కెన్స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు వియ్యంకుడిది కావడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవీ కృష్ణారావు బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావులు తన వియ్యంకుడు కేవలం బాయిల్డ్ రైస్ మాత్రం ఎగుమతి చేస్తున్నాడు, ముడి బియ్యం ఎగుమతి చేయడం లేదని మంగళవారం చెప్పారు. 3 తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న తన వియ్యంకుడు అసలు ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేయడం లేదన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రం వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అయితే తన వియ్యంకుడి సంస్థ గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు చెప్పిన మాటలని పచ్చి అబద్ధాలను తాజాగా తేలిపోయిందంటూ కాకినాడలో యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి కార్యకలాపాలను బుధవారం పరిశీలించగా మంత్రి పయ్యావుల మాటలు పచ్చిబోటకమని తెలిపింది. పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్ పేరులోతోనే ఆ లారీలు ఆ రా రైస్ని పోర్టులో దిగుమతి చేస్తున్నాయి. ఓం సాయి 2 AP AVK 0024 బార్జ్లో పట్టాభి ఆగ్రో ఫుడ్స్ పచ్చి బియ్యాన్ని బిరస్ బుల్లో ప్యాకింగ్తో పోర్ట్లో ఉన్న MVDDS మెరీనా అనే నౌకకు తరలిస్తున్నారు. 12,000 మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని ఇండోనేషియాకి ఎగుమతి చేసేందుకు పట్టాభి ఆగ్రో ఫుడ్స్ ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. కాకినాడ పోర్టు నుండి బియ్యం ఎగుమతుల్లో మంత్రి పయ్యావులు వియ్యంకుడి సంస్థ పట్టాభి ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాలు ఎలా ఉంటే మంత్రి పయ్యావులు తన వియ్యంకుడికి వత్తాసు పలుకుతూ పచ్చి అబద్ధాలు వలించడం విస్మయం వ్యక్తమవుతోంది అంటూ కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిపేసిన స్టెల్లా ఎల్ నౌకలో PDS బియ్యం తనిఖీల కోసం నియమించిన అధికారుల కమిటీ బుధవారం నౌకను పరిశీలించింది. TV5, ETV, ఈనాడు, ABN ఆంధ్రజ్యోతిని మాత్రమే తనిఖీల సందర్భంగా కమిటీ తమ వెంట తీసుకెళ్లడం గమనార్హం. నౌకలో తనిఖీకి వెళ్తున్నట్టు ఎల్లో మీడియాకు మాత్రమే సమాచారం ఇచ్చి గుట్టుగా వ్యవహరించారంటూ సాక్షి హైలైట్ చేసుకొచ్చింది.